ఒక కొడుకు వాళ్ళ అమ్మ ముసలైందని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడానికి తీసుకొస్తాడు. అక్కడ మేనేజర్ తో మాట్లాడుతూ, నేను నా భార్య ఇద్దరం ఉద్యోగాలు చేస్తాము, ఇంట్లో అమ్మని చూసుకోవడానికి ఎవరూ లేరు, అందుకే ఇక్కడ వదిలిపెడుతున్నాను అని చెప్తాడు. అమ్మ సైలెంట్ గా మాటలన్నీ వింటూ ఉంటుంది. ఇంకా కొడుకు వెళ్లే ముందు, అమ్మ నేను వెళ్తున్నా ఒకసారి నవ్వు అంటాడు. కానీ ఆమె ఏమీ మాట్లాడక సైలెంట్ గా నిలబడి కొడుకు వెళ్లే దారిని చూస్తూ ఉండిపోతుంది. ఇంకా ఆశ్రమంలో అందరితో కలిసి ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడు కూడా కొడుకు గురించి ఆలోచిస్తుంది. టీ తాగేటప్పుడు తన స్నేహితులతో, మా అబ్బాయికి ఇలాంటి టీ అస్సలు నచ్చదు, నేను పెట్టిన టీ అంటేనే వాడికి ప్రాణం, వాడు టీ తాగాడో లేదో అని బెంగ పెట్టుకునేది. ఇంకా ఆమె ఆశ్రమంలో కుట్టు మిషన్ నేర్చుకుని బట్టలు కుడుతూ కొంత డబ్బులు సంపాదించడం మొదలు పెడుతుంది. అక్కడ వారితో కలిసి మొబైల్ ఫోన్ వాడడం కూడా నేర్చుకుంటుంది. ఒకరోజు ఉదయం తన కొడుకు చేతిలో పిజ్జా బాక్స్ పట్టుకుని ఆశ్రమం ముందు నిలబడి ఉండటం చూసి ఆమె షాక్ అవుతుంది. కొడుకు దగ్గరికి వచ్చి, అమ్మ ఈ పిజ్జా నా కోసం నువ్వే ఆర్డర్ చేసావా అని అడుగుతాడు. అప్పుడు అమ్మ కళ్ళల్లో నీళ్లతో, అవును నాన్న, నీకు పిజ్జా అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఆర్డర్ చేశాను అని చెప్తుంది. తనని వదిలేసి వెళ్లిన తనపై ప్రేమతో ఆ అమ్మ చేసిన పనికి కొడుకు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. వీడియోని ఇస్తూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.